హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే సెట్స్ అన్నమాట. సో అసలు సెట్స్ అంటే ఏంటి? వాటిలో ఆపరేషన్స్ ఎలాగా ఇస్తారు? అండ్ యూనిక్ ఎలిమెంట్స్ ఏవేవి ఉంటాయి? ఇవన్నీ అయితే మనం డిస్కస్ చేసుకుందాం పైథాన్‌లో. సో ముందుగా పైథాన్ ఆన్‌లైన్ కంపైలర్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఈరోజైతే మనం క్లియర్‌గా ప్రతీదీ అయితే డిస్కస్ చేసుకుందాం. అండ్ రేపొచ్చేసి సెట్స్‌లో మెథడ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో అన్ని వీడియోస్ అయితే చాలా లాంగ్ అయితే అయిపోతున్నాయి కదా! సో అందుకని చెప్పి ఇలాగైతే 2 వీడియోస్ కిందయితే నేను ప్లాన్ చేశాను. సో, మనమైతే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఫుల్ స్క్రీన్ అయితే చేసేస్తున్నాను. మొత్తం క్లియర్ అయితే చేసేద్దాం. సో, మనమైతే ఫస్ట్‌లీ ఏం చేద్దాం అంటే, ఒక సెట్ అయితే క్రియేట్ చేద్దాం. సో, లైక్ మనం ఎప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టే ఫ్రూట్స్ అయితే తీసుకుందాం ఎగ్జాంపుల్ కింద. సో, ఫ్రూట్స్ అని చెప్పి మీరైతే ఇలాగా ఫ్లవర్ బ్రాకెట్స్ అయితే పెట్టాల్సుంటది. ఫ్లవర్ బ్రాకెట్స్ పెడితేనే అది సెట్స్ కింద అయితే వస్తది. మరి డిక్షనరీస్ కూడా ఇలాగే ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టాలి కదా బ్రో అంటే దానికైతే మనం కీ వాల్యూస్ అయితే ఇస్తాం. కీస్, వాల్యూస్ అయితే ఉంటాయి. సో, దీనికి కీస్, వాల్యూస్ అని ఏం కాదు. సేమ్ లిస్ట్‌లాగే ఉంటది. కాపోతే ఆ లిస్ట్‌లో అయితే డూప్లికేట్స్ ఉన్న ప్రింట్ చేస్తది. ఇది డూప్లికేట్స్‌నయితే ప్రింట్ చేయదనమాట. సో, అది మెయిన్ డిఫరెన్స్ రెండాటిలికి. సో, బనానా అనేది ఇద్దాం. ఫర్ సపోజ్ మీకు ఎగ్జాంపుల్‌గా ఏదో ఒకటి చూపెట్టాలని చెప్పి అయితే నేను ఇలా రాస్తున్నాను. సో, ఇలాగా ఒక 3 ఐటెమ్స్ అయితే ఇచ్చుకున్నాం కదా మనం ఇలాగా. సో, ఇలా 3 ఐటెమ్స్ అయితే ఇచ్చాం. సో, ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయాలంటే జస్ట్ మామూలుగా మనం లిస్టులు, టపుల్స్ ఎలా ప్రింట్ చేసామో సేమ్ అలాగే. ప్రింట్ అని చెప్పి ఫ్రూట్స్ అనేది రాసేస్తే అవైతే ప్రింట్ అయిపోతాయన్నమాట. సో, నేను ఇంకా ఎగ్జాంపుల్స్‌తో అయితే క్లియర్‌గా డిస్కస్ చేస్తాను ఈ వీడియో పూర్తిగా. సో, సేమ్ అలాగే ఇప్పుడు నెంబర్స్ అనేది తీసుకుందాం. అంటే నంబర్స్ గురించి. సో, నంబర్స్ మనమైతే రిపీట్ చేసి ఇద్దాం. ఫర్ సపోజ్ లైక్ ఇప్పుడైతే మామూలుగా అయితే ప్రింట్ చేసి చూద్దాం ఒకసారి. ఇది కూడా రాసాక. ఇప్పుడు మనం 1, 1, 2, 2, అలాగైతే ఒక మల్టిపుల్ టైప్స్ అయితే ఇద్దాం. సో, ఇలా ఇచ్చిన తర్వాత ప్రింట్ అయితే చేద్దాం ఇది కూడా. సో, ఇలా చేసిన తర్వాత మనం రన్ క్లిక్ చేద్దాం. సో, ఇక్కడ చూసారనుకోండి యాపిల్, బనానా, చెర్రీ, యాషెస్ అయితే వస్తాయి. కానీ ఇవి మనం 1 అనేది 2 టైమ్స్ ఇచ్చాం. 2 అనేది అయితే 3 టైమ్స్ ఇచ్చాం. కానీ ఇక్కడ సింగిల్ టైమే ప్రింట్ అయింది. సో, సెట్స్ అనేవి అలా ఉపయోగపడతాయి. మనం మ్యాథ్స్‌లో ఆల్రెడీ చదివి ఉంటాం గదా! సేమ్ అలాగే ఇక్కడ కూడా వర్క్ అవుతాయన్నమాట పైథాన్‌లో కూడా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏం చేద్దామంటే ఒక లిస్ట్‌ని క్రియేట్ చేద్దాం. ఆ లిస్ట్‌ని సెట్ కింద మారుద్దాం. అప్పుడు దాన్ని ప్రింట్ చేద్దాం. అంటే ఇప్పుడు సపోజ్ లిస్ట్ అనే ఉంది. ఒక లిస్ట్ అనేది ఇద్దాం. లిస్ట్ కింద క్రియేట్ చేద్దాం. ఆ లిస్ట్‌ని సెట్ కింద అయితే మార్చాలి. సో, ఇప్పుడు ఫర్ సపోజ్ 1, 2 ఇవన్నీ అయితే ఇలాగ డూప్లికేట్స్‌తో ఇలా ప్రింట్ చేసేద్దాం. సో, ఇలా అయితే ప్రింట్ చేసాం గదా! ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీన్ని ముందు సెట్ కింద అయితే మారుద్దాం. సో, సెట్ అని పెట్టి ఇక్కడ ఏం రాస్తారంటే మీరు దీన్ని ఎలా మార్చాలో చెప్తాను చూడండి. సో, సెట్ ఆఫ్ అంటే ఏది కింద మారుద్దాం అనుకుంటున్నారో సెట్ ఆఫ్ అని చెప్పి లిస్ట్ ఇవ్వాలి. అంటే సెట్ కింద ఈ లిస్ట్‌ని సెట్ కింద మార్చాలి అని మనం చెప్తున్నాం అన్నమాట. సో, అలా మార్చి ఇక్కడ ప్రింట్ అని చెప్పి సెట్ అనైతే ఇవ్వండి. అంటే మనం సెట్ అనే కదా పేరిచ్చాం. సో, ప్రింట్ సెట్ అనైతే ఇద్దాం. సో, రన్ మీద క్లిక్ చేశారనుకోండి. అందులో కూడా యూనిక్ వాల్యూస్ అయితే వస్తాయి. సో, ఇప్పుడు ఇక్కడ 1, 2 అనేది 2 సార్లు ఇచ్చాం. కానీ ఒక్కొక్కసారి వచ్చాయి కదా! సో, అలాగనమాట. సో, ఇలాగ మనం ఏ లిస్ట్‌ని, టపుల్‌ని ఇలా యూజ్ చేసి అయితే మనం దాన్ని సెట్ కింద అయితే మార్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెట్ ఆపరేషన్స్. లైక్ మనం 10థ్‌లో, ఇంటర్‌లో చదివి ఉంటాం కదా! యూనియన్, ఇంటర్సెక్షన్ ఇలాంటివైతే చదివి ఉంటాం కదా! సో, అవి ఇప్పుడు ఎలా పెర్ఫార్మ్ చేస్తామో చూద్దాం. సో, ఇప్పుడేంటంటే ఒక పర్టిక్యులర్‌గా ఒక 2 సెట్స్ అయితే ఇద్దాం. లైక్ ఏ వచ్చేసి 1, 2, 3, 4, 5 అలా అయితే ఇచ్చేసి, బి వచ్చేసి అలా 3, 4, 5, 6 అలా ఏదోటి ఇద్దాం నంబర్స్. సో, చూద్దాం. సో, ఇలాగా ఒక 4 నంబర్స్‌తో అయితే ఒక సెట్ క్రియేట్ చేసాం. అండ్ బి వచ్చేసి ఇంకో సెట్ అయితే క్రియేట్ చేద్దాం. అంటే మనం కొన్ని కామన్ ఎలిమెంట్స్ అయితే పెట్టుకుందాం. సో, అప్పుడు మనకి డిఫరెన్స్ ఏంటో తెలుస్తదనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏం చేద్దామంటే యూనియన్ చేద్దాం. అంటే 2 సెట్స్‌లో ఉన్నవైతే మనకు ప్రింట్ అవుతాయి. ఏ డూప్లికేట్స్ లేకుండా. సో, అది ఎలా చేద్దామంటే చూడండి. ప్రింట్ అని చెప్పి ఇలాగా ఏ రాసి ఇలాగ ఇప్పుడు ఇలాగుంది కదా! స్ట్రెయిట్‌గా లైన్ అది పెట్టాలి. ఇంటర్సెక్షన్ చేయాలి. యూనియన్ చేయాలి అంటే. సో, ఇదొక మెథడ్ అండ్ డైరెక్ట్ మీరు యూనియన్ చేద్దాం అనుకుంటే యూనియన్ అని కూడా రాయొచ్చు. సో, ఎలాగంటే అది ప్రింట్ అని చెప్పి మీరేం చేస్తారంటే ఇలాగ బ్రాకెట్స్ పెట్టి సేమ్ ఏ డాట్ యూనియన్ సేమ్ ఎలాగ యూనియన్ అయితే యూనియన్ ఏదైతే అది అలా పెట్టేసి బి అనైతే ఇవ్వండి. సో, ఇలా రన్ చేశారనుకోండి మీకైతే వాల్యూస్ వచ్చేస్తాయి. సో, సేమ్ అవుట్‌పుట్ వచ్చింది చూసారా? ఇలాగ స్ట్రెయిట్ లైన్ పెట్టినా కూడా యూనియన్, డాట్ యూనియన్ అని పెట్టి రాసినా కూడా సేమ్ వచ్చింది. సేమ్ అలాగే ఇంటర్సెక్షన్‌కి కూడా. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? మనకి కామన్ ఎలిమెంట్స్ మాత్రమే రావాలి. కాబట్టి ఎండ్ అనైతే వాడాలి. సో, సేమ్ ఇదే కాపీ చేసేస్తాను ఇక్కడ నేను. సో, కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ సింబల్ బదులు ఎండ్ ఇలాగ ఉంటది కదా! మనకి ఎండ్ సింబల్ అదైతే పెట్టండి. సో, చూపెడతాను. ఇది ఈ ఎండ్ సింబల్ అయితే పెట్టాలి. అప్పుడు మనకైతే కామన్ ఎలిమెంట్స్ అయితే వస్తాయి 2 సెట్స్‌లో ఏవైతే ఉన్నాయో. సో, 3, 4 అనేది కామన్‌గా ఉన్నది రెండాటిల్లో అదైతే వస్తది. లేదంటే ఇక్కడ యూనియన్ బదులు ఇంటర్సెక్షన్ అయితే పెట్టండి. అప్పుడు కామన్‌గా అయితే వస్తదన్నమాట. సో, సేమ్ అలాగే డిఫరెన్స్. సో, ఇప్పుడు ఇలాగ కాపీ చేసేసి
ఇక్కడ దీని ప్లేస్‌లో మైనస్ సింబల్ అయితే పెట్టండి. సో, ఇలా మైనస్ సింబల్ అయితే పెట్టిన తర్వాత మనకైతే ఆ వాల్యూ వస్తదనమాట. డిఫరెన్స్ అయితే వస్తది. 1, 2 వచ్చింది చూసారా? అలా. అంటే ఏ మైనస్ బి చేసామంటే ఈ రెండాటిలో ఇవి 3, 4, 3, 4 కట్ అయిపోయి ఏ అయితే ఫస్ట్ ఉంది కాబట్టి 1, 2 అయితే వచ్చింది. అదే ఇప్పుడు సేమ్ ఇలాగే బి మైనస్ ఏ అని ఇచ్చాననుకోండి. సో, చూడండిక్కడ. బి మైనస్ ఏ అని ఇచ్చానంటే అందులో కామన్ ఎలిమెంట్స్ కట్ అయిపోయి మనకు 5, 6 అనేదైతే అవుట్‌పుట్ కింద అయితే వస్తదనమాట. సో, ఏది ఫస్ట్ ఉంటే అందులో మిగిలినవైతే వస్తాయన్నమాట సెట్స్‌లో. మీకైతే బేసిక్ ఇవన్నీ తెలిసే ఉంటాయి. నేను ఇదంతా బాగా అయితే ఎలాబరేట్ చేసి చెప్పే పని లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిమెట్రిక్ డిఫరెన్స్ అన్నమాట. ఈ సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏంటంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ వస్తాయి గానీ బిలో ఉన్నవైతే బోత్ అంటే రెండాటిలో ఉన్నవైతే రావు. ఫర్ సపోజ్ మీకు ఎలా చెప్పాలంటే ప్రింట్ అని చెప్పి ఇలాగా ఇలాగ స్క్వేర్ బటన్ అయితే ఇద్దాం. అంటే ఏలో ఉన్నవి వస్తాయి, బిలో ఉన్నవి వస్తాయి. కానీ రెండాటిలో ఉన్నవైతే రావన్నమాట. సో, ఎలాగంటే ఇప్పుడు 3, 4 అనేవైతే ఉన్నాయి కదా! అవి రావు. 1, 2, 5, 6 అయితే వస్తది అవుట్‌పుట్ కింద. సో, దాన్నేం జేయాలంటే మనం ఏ అని జెప్పి ఇలా ట్రయాంగిల్ సింబల్ అయితే ఉంది గదా! సో, బి. సో, ఇలా పెట్టి రన్ చేసామనుకోండి మనకి 1, 2, 5, 6 అయితే వస్తది అవుట్‌పుట్. సో, చూసారు కదా ఇక్కడ అలాగా. సో, ఇవి మనం బేసిక్‌గా వాడే ఆపరేషన్స్ అన్నమాట. లైక్ ఇప్పుడు మనం ప్లస్, మైనస్ ఎలా చేస్తామో సెట్స్‌లో అయితే ఇలాంటివి ఇంటర్సెక్షన్, యూనియన్, మైనస్ ఇలాంటివైతే బేసిక్. సో, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఎగ్జిస్టింగ్ అంటే ఇప్పుడు దీనికి ఏలో 1, 2, 3, 4 అయితే ఉంది. ఇప్పుడు ఒక 7 అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నారనుకోండి. ఎలా చేస్తారు? ఏంటంటే ఏ డాట్ యాడ్ అని చెప్పి సో, ఒక డాట్ ఏ డాట్ యాడ్ అని చెప్పి మీరు ఏ నంబర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారు? ఏ సెట్‌కి 7 అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. సో, 7 అయితే ఇచ్చండి. ఇలా 7 అని ఇచ్చారనుకోండి. అప్పుడు మనకి అదైతే యాడ్ అయిపోద్దనమాట. సో, మీరు అప్పుడు ఏం చేస్తారు? ప్రింట్ ఏ అని ఇచ్చారనుకోండి. అప్పుడు మనకి ఏ సెట్ ఎలాగొస్తదంటే 1, 2, 3, 4, 7 కూడా యాడ్ అయిపోయి వస్తది. సో, సేమ్ అలాగే ఇక్కడ యాడ్ అనేది ఇచ్చాం. అదే ఒకవేళ రిమూవ్ చేయాలనుకుంటే ఇప్పుడు 2 అనేది ఉంది మీకొద్దు. అది రిమూవ్ చేసేయండి. సో, ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. సో, 7 అయితే యాడ్ అయింది చూసారా? సేమ్ అలాగే ఇప్పుడు యాడ్ చేయాలంటే ఇలాగా, రిమూవ్ చేయాలంటే అలా. సో, ఇప్పుడు మొత్తానికి ఏ అనేది మీరు అసలు ఏ సెట్ ఉంచొద్దు అనుకుంటున్నారు? మీరు మొత్తం క్లియర్ చేసేద్దాం అనుకుంటే క్లియర్. అంటే అప్పుడు ఎంప్టీ సెట్ అయితే ఉంటదన్నమాట. సో, ఏ క్లియర్ అని చెప్పి ఇలాగ ప్రింట్ ఏ అని ఇచ్చారనుకోండి. మనకైతే ఖాళీ సెట్ అయితే వస్తది. ఏవి ఉండవు. సో, ఒకసారి రన్ చేసి చూస్తున్నాను చూడండి. సో, మనకైతే ఏవి ప్రింట్ అవ్వలేదు చూసారా? అలాగ మనమైతే ఏ అని క్లియర్ చేసామన్నమాట. సో, ఏ క్లియర్ అని పెట్టి ఇలా బ్రాకెట్స్ అయితే పెట్టాలి. సో, అప్పుడైతే మనకు వర్క్ అవుద్ది. సో, చూసారా ఇలాగ సెట్ ఎంప్టీ సెట్ అయితే వచ్చింది. సో, అది ఫ్రెండ్స్ మీకైతే సెట్స్ గురించి పూర్తిగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం వాటి తాలూకు మెథడ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై ఫ్రెండ్స్.